హైదరాబాద్ లో మనం చూస్తే కనుక చెరువుల దగ్గర ఎఫ్టీబీ దగ్గర ఉన్న కొత్త ఇది టాపిక్ తీసుకొచ్చారు. దాని పేరు హైడ్రా అని తీసుకొచ్చారు సార్. అట్లాంటివి ఏమన్నా ఆంధ్రప్రదేశ్ లో ఏమన్నా జరగబోతున్నాయా? ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇల్లు కరకట్ట మీదే ఉంది. ముఖ్యమంత్రి ఇల్లు కాదు ఆంధ్రప్రదేశ్లో కరకట్ట మీద, అది ప్రైవేటు. ఈనాడు ఉంటున్నాడు, అది ప్రభుత్వ స్వాధీనంలో ఉందని రకరకాల చర్చ ఉంది. అయితే ఒకటి, నగరాలులో ఖచ్చితంగా హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నాగార్జున గారి అన్కన్వెన్షన్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తారు. కాకపోతే ఇదే వైఖరి హైదరాబాద్లో ఉన్న చెరువులన్నిటిపైన ఇంప్లిమెంట్ చేయాలి. చేస్తేనే దానికి ఒక పారదర్శకత వస్తుంది. లేకపోతే ఏమవుతుంది, మంచి ఉద్దేశంతో చేసినా ఎవరినో బెదిరించడం కోసమో లేదా ఇంకొక ప్రయోజనాల కోసం చేసినట్టుగా చరిత్రలో నష్టపోతారు. కాబట్టి ఈ రోజుకి రోజు కాకపోయినా 6 నెలల్లో, సంవత్సరంలో అది కార్యాచరణలోకి రావాలి. ఎక్కడైతే అక్రమాలు ఉన్నవన్నీ ఇట్లే నాగార్జున గారి విషయం అట్లే వ్యవహరించారు, అట్లే వ్యవహరిస్తే రేవంత్ రెడ్డి గారు ది బెస్ట్ సీఎంగా మిగిలిపోతాడు. హైదరాబాద్ భవిష్యత్తు కూడా అది ఒక మార్గదర్శకం అవుతుంది, దేశానికి ఒక మోడల్ అవుతుంది. అట్లా ఇడికి ఆపేసి ఆ కోర్టు అట్ట చెప్పింది, ఈ కోర్టు అట్ట చెప్పిందంటే ఎవరూ నమ్మరు. అప్పుడు ఖచ్చితంగా ఏదో నాగార్జున గారి మీద కోపంతో చేసినాడు, లేదా ఈ ఊరిలో బెదిరించడం కోసం చేసిన చెడ్డ పేరు మూట కట్టుకుంటారు. మంచి ఉద్దేశం కూడా నిజాయితీగా అమలు చేయకపోతే చెడు ఉద్దేశంగా మారిపోతుంది. ఇది వారు నిర్ణయించుకోవాలి. కమ్ ద పాయింట్, ఆంధ్రప్రదేశ్లో అత్యవసరంగా అమలు చేయాలి. అమలు చేస్తారా లేదా ప్రభుత్వ ఇష్టం. నేను ఉదాహరణ చెప్తాను. చెన్నైలో 40 రోజులు అతలాకుతలమైంది చెన్నై. కారణం ఏంటి? చాలా ఐటీ కంపెనీలు, వందల వేల ఎకరాలు ఐటీ కంపెనీలకు ఇచ్చేశారు. దాంట్లో చాలా ఐటీ కంపెనీలు చెరువులు, గుంటల్లో ఇచ్చేసినారు. హైదరాబాద్లో అట్లాంటి పరిస్థితి ఉంది, చాలా ఇచ్చేశారు. మొన్న కొన్ని చెరువులు, ఇప్పుడు వర్షాలు భారీగా వచ్చినప్పుడు ఏమవుతుంది, వర్షపాతం వచ్చి చెరువులు నిండి ఆ తర్వాత ఫ్లో అవుతుంది. ఇప్పుడు చెరువుల్లో ఎప్పుడైతే ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసినాయో అవి చెరువుల్లో ఉండాల్సిన నీళ్లు ప్రజల్లోకి వచ్చేస్తూ ఉంది. ఇప్పుడు ఉదాహరణకు తిరుపతి ఉంది, నేనున్న తిరుపతి ఉంది. తిరుపతిలో 26 చెరువులు ఉండేటివి తిరుపతి అర్బన్లో. ఇప్పుడు 4 చెరువులు అయినాయి. ఇంత యాడిపోయిన 22 చెరువులు కబ్జాకు గురైనాయి. కబ్జాలు ఊరు చేసినారు, 3 చేసినారు. ఒకటి పేదల పేరుతో సెటిల్ ల్యాండ్, ఇల్లు పట్టాలు వేసుకోవడం వాళ్ళు చేసినారు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, రకరకాల వాళ్ళు కావచ్చు. 2 ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్నారు. 3 ప్రభుత్వమే కబ్జా చేసింది. ఎందుకు కబ్జా? మా తిరుపతిలో ఆర్టీసీ బస్ స్టాండ్ చెరువు, ఆర్డీఓ ఆఫీస్ చెరువు. తిరుపతిలో ఉన్న సగం కాలనీలు, 40% కాలనీలు, తిరుపతిలో 1,00,000 ఇండ్లు ఉంటాయని అంచనా ఉంటే 40,000 నుంచి 50,000 ఇండ్లు చెరువుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు చెరువుల్లో నిర్మాణం చేసిన తర్వాత వర్షాలు వచ్చినప్పుడు ఏం అవుతుంది, చెరువులు ఉండాల్సింది ఆడ ఉండకుండా బయట వచ్చేస్తుంది. చెరువులు 26 చెరువులు ఉంటే అవి నిండాలి, తర్వాత ఫ్లో అవుతూ ఉంటుంది. కాబట్టి చెరువులు 2 ప్రయోజనాలు. ఒకటి, వరదలు వచ్చినప్పుడు బీభత్సం వచ్చి ప్రజలు నష్టపోరు. 2ది, ఆ చెరువులోని నిండిపోతే 2-3 ఏళ్ల పాటు నీటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఏమవుతుంది, చెరువులు నీళ్ళు వచ్చినట్టుగా ముంచేస్తూ ఉంది. ఆడ నిల్వ పెట్టే చెరువులు లేవు కాబట్టి సముద్రంలో కలిసిపోతున్నాయి. మళ్ళీ 6 నెలలకే నీటి కటకరాలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కూడా విశాఖపట్నం కావచ్చు, తిరుపతి కావచ్చు, ఎక్కడైనా సరే ఉండాలి. ముఖ్యంగా కృష్ణా, మీరు ప్రస్తావించినట్టు కరకట్టలో ఉన్నటువంటి అన్నిటినీ తీసేవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయం కరెక్ట్, ఏది ప్రజావేదిక పేరుతో కూల్చేయడం. కానీ ఆ తర్వాత మిగతా వాటిని ఆ పని చేయలేదు. చేయకపోవడం ఆయన చెడ్డ పేరు వచ్చింది. కేవలం చంద్రబాబు నాయుడు మీద కోపంతో చేసినా మారిపోయింది. అదే మిగతావన్నీ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఉదాహరణకు మీరు చూడండి, ప్రకాశం బ్యారేజ్ ఉంది. ప్రకాశం బ్యారేజ్ మీకు కూడా తెలుసు, దాని ఒరిజినల్ కెపాసిటీ 3 టీఎంసీలు, 3-5 టీఎంసీలు. ఎవరు ప్రకాశం బ్యారేజ్ కట్టింది తెలుసా? ప్రకాశం పంక్తులు అని అంటారు, కరెక్ట్ కాదు. అది బ్రిటిష్ వాళ్ళు కట్టారు. బ్రిటిష్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రకాశం బ్యారేజ్గా మనం మార్చాం, దాన్ని అప్గ్రేడ్ చేసి 5 టీఎంసీల దాకా నీళ్లు నిలిపి విజయవాడ, గుంటూరు భవిష్యత్తులో అది నగరాలుగా మారతాయి, తాగునీటి సమస్య లేకుండా ఉండాలి అనేది బ్రిటిష్ వాళ్ళు దూరదృష్టి ఆలోచించారు. మనం స్వల్ప దృష్టి ఆలోచించి మనం ఏం చేసినాం, ఆ కరకట్ట ప్రాంతంలో మఠాలు, వ్యక్తులు, గెస్ట్ హౌసులు, ప్రజలకు నీతి బోధులు, ఆరోగ్య సూత్రాలు బోధించే లాంటి మేధావులు అందరూ అడగట్టుకున్నారు. కట్టేయడం వల్ల ఏమవుతోంది, ఈరోజు ప్రకాశం బ్యారేజ్లో దాని ఒరిజినల్ కెపాసిటీ మేరకు నింపాల్సిన 3 టీఎంసీల నీళ్లు నిలపలేకపోతున్నాం. 1 టీఎంసీ నింపిన తర్వాత గేట్లు ఎత్తేస్తున్నారు. ఎందుకు? 1 టీఎంసీ పైన నీళ్లు నింపితే అవన్నీ మునిగిపోతాయి. ఏవి? ఆ కరకట్ట మీద ఉన్నాడు. మీకు గుర్తుందా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పడవని అడ్డంగా పెట్టేసి, ఎందుకంటే ఆడ ఆపితే చంద్రబాబు నాయుడు గారి ఇల్లుకి నీళ్ళు వచ్చేస్తాయి, ఇది కుట్ర అని చెప్పారు, గుర్తుందా?
అంటే అదే తొలి సంవత్సరం సార్, ప్రకాశం 2019. తొలి సంవత్సరం యా అంటే ప్రకాశం బ్యారేజ్ లో బ్రిటిష్ వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ని కట్టి ఆ బ్యారేజ్ కట్టినప్పుడు ఏ లక్ష్యం కోసం అంటారు ఆ లక్ష్యంతో నీళ్లు నిలపట్లేదు. నీళ్లు నిలిపితే అవన్నీ మునిగిపోతాయి. ప్రకాశం బ్యారేజ్ ఒరిజినల్ కెపాసిటీ వరకు నీళ్లు నిలిపితే కరకట్టలో ఉన్న అన్ని మునిగిపోతాయి. అసలు మునిగడం అనే చర్చ ఏంది? కరకట్ట కట్టిందే నీళ్లు రావడం కోసం. నీళ్లు ఆడి వరకు వస్తాయి, అప్పుడు ప్రకాశం బ్యారేజ్ నిండుగా ఉంటుంది. మిగిలిన నీళ్లు సముద్రంలోకి వదులుతారు అంశాల దీవికి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? 1.5కే వదిలేస్తున్నారు. దానివల్ల మళ్ళీ తాగునీటి సమస్య వస్తూ ఉంది. ఆ రకంగా ఖచ్చితంగా కరకట్టలో అన్ని ఇండ్లు క్లియర్ చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చేయడం వల్ల విమర్శలు వచ్చినాయి. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఫస్ట్ ఆ నుంచే స్టార్ట్ చేయాలి. మోడల్గా నిలబడాలి, ఖచ్చితంగా నిలబడాలి. చేస్తే మోడల్ అవుతుంది, లేకపోతే మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆయన శిష్యుడని నేను అన్ను. ఆయన అంటే గౌరవించే రేవంత్ రెడ్డి గారిని మోడల్గా తీసుకొని ఖచ్చితంగా రాష్ట్రంలో అన్ని పట్టణాల్లో చెరువుల పైన ఖచ్చితంగా కబ్జాలు ఏదైతే గురైనాయో ప్రభుత్వం, పార్టీలు, వ్యక్తులు అన్నిటిపైన కొరడా జిలూపిస్తే వరదల సమస్య పరిష్కారం అవుతుంది, తాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి రేవంత్ రెడ్డి లాంటి చర్యలు అవసరం మాత్రం నేను భావిస్తున్నాను.